దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి. మీ అందరు బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రార్థన అవసరాలు మాకు తెలియపరుస్తూ ఉన్నారో మీ అందరి కొరకు మా యొక్క అనుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగనే మరి ఈ యొక్క సమయమందు ఈ యొక్క దినమందు మనకి కావలసిన దేవుని యొక్క వర్తమానము కొరకు మనము ప్రార్థిద్దాం. ప్రార్థించక మునుపు చిన్న పాట పాడుకుని మనము దేవుణ్ణి ఆరాధన చేద్దామండి. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులకు మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులకు మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్యా, నీకు వందనములు. ఇదిగో ప్రభువా, మరి గడిచిన సమయమంతయు నీ పాద సన్నిధిలో గడుపుచ్చు ప్రభువా, మా యొక్క ప్రార్థన ద్వారా మాకు ఇచ్చిన పరిచర్య ద్వారా ప్రభువా నీవే మహిమగత పొందుకుంటున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, మా యొక్క ప్రవర్తనలో కానీ మా యొక్క విశ్వాసంలో కానీ ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేసి వాక్య పరిచర్యలో నమ్మకము కలిగి విశ్వాసము కలిగి ఉండే బాధ్యత యోగ్యత మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో ఈ కొద్ది విన్నపలు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రియా దేవుని విశ్వాసులందరికీ ప్రత్యేకంగా మరొకసారి వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి గడిచిన దినములన్నీ దేవుడు ఎంతగానో బహుగా వాడుకుంటున్న విధానం బట్టి నేను ఆయనకి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క వారమంతయు వివాహములతోటి అలాగనే ప్రార్థన కొడుకులతోటి ఆయా ప్రాంతాలకి వెళ్ళి పరిచర్య చేయటంలోను దేవుని యొక్క కృపను బట్టి ప్రయాణం చేయడం జరిగినది. క్షేమకరముగా మరలా ఈ రీతిగా మీ యొక్క సమక్షంలో దేవుని యొక్క వాక్యము విత్తడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క సమయమందు వాక్య పరిచర్య చేస్తున్నాము కొద్ది నిమిషాలు. ఈ యొక్క వాక్యాంశము నీ ప్రవర్తన క్రీస్తుని పోలి ఉండాలని అనే అంశం ద్వారా మనము ఈ రోజున ధ్యానం చేయబోతూ ఉన్నాం. కనుక క్రీస్తే మనకి మూలాధారముగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క లోకానికి క్రీస్తు వచ్చి ఆయన చక్కటి మాదిరిని చూపించి ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి ఆ యొక్క పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క లోకానికి రావటానికి కారణం ఏంటంటే పాపులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన మార్చాలని, వారి యొక్క రక్తము ప్రతి హృదయాన్ని కడిగి వేయాలని ఆశపడి ఆ తండ్రి ఈ లోకానికి తనకున్న అద్వితీయ కుమారుని ఈ యొక్క లోకానికి పంపించినట్లుగా ఈ యొక్క దైవ లేఖనాల ద్వారా మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క క్రీస్తు యొక్క హృదయము అలాగనే క్రీస్తు యొక్క మనస్సు ఎలాగున్నదని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే ఆయనకు హృదయము
యథార్థవంతముగా ఉన్నారు. ఈ నేటి దినాల్లో కూడా క్రైస్తవ బిడ్డలు ఎలా ఉండాలంటే యథార్థ హృదయం కలిగి ఉండాలి, దాతృత్వ హృదయం కలిగి ఉండాలి, కనికరము కలిగిన హృదయం కలిగి ఉండాలి, సమాధానము కలిగిన హృదయం కలిగి ఉండాలి. అలాగనే మరి వేదన పడే వారిని, దుఃఖపడే వారిని మరి వారిని ఓదార్చే హృదయముగా ఉండాలని ప్రభు పేరిట నేను బ్రతిమాలుకుని ఉన్నాను. ఈ యొక్క కలిగిన ఈ యొక్క అంశములన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఉన్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు, మన యొక్క రక్షకుడు. ఆయనలో ఇవన్నీ ఉన్నాయండి. సమాధానము, అలాగనే దుఃఖపడు వారిని ఓదార్చుట, కనికరము, దయ, ఇవన్నీ మరి గుణములన్నీ, ఈ యొక్క లక్షణములన్నీ ఆ ప్రభువులో మాత్రమే ఉండటం జరుగుతూ ఉన్నాయి. కనుక ఆ ప్రభువుని మనము పోలి నడుచుకోవాలి. ఇదిగో నేను క్రీస్తు పేరు పెట్టుకుంటున్నాను, నేను యేసు బాబుని, నేను మరియమ్మను, లేకపోతే నేను యాకోబును, లేకపోతే ఇస్సాకును, లేకపోతే మరి అబ్రహాముని అని పేర్లు పెట్టుకుంటున్నారు, కానీ వారి యొక్క జీవితము అనుభవించటం లేదు. అబ్రహాము ఎవరండి? విశ్వాసులకు తండ్రి. ఈరోజు పేర్లు పెట్టుకుంటేనే సరిపోదండి, యథార్థవంతమైన జీవితము అనుభవించాలి. మరి నీతి కలిగిన జీవితం ఉండాలి, ప్రేమ కలిగిన జీవితము ఉండవలసినదిగా నేను కోరుచున్నాను. కొన్ని వాక్యములు తీసి మనము ఈ యొక్క నేటి వాక్యములకు మనము వెళదామండి. ఇక్కడ సామెతలు అంటే చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు వచనాలు. ఎందుకంటే అనుభవంతో కూడిన ఈ వచనములు కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క గ్రంథము అనగా ఈ యొక్క సామెతలు అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరన్నది కూడా మీరందరికీ తెలుసు కదండి. మరి సొలొమోను మనం చూసుకున్నట్లయితే మంచి జ్ఞాని అయితే అనుభవజ్ఞులుగా మరి ఆయన ఎన్నో రీతులుగా అనుభవించిన మరి ఆ కార్యములు బట్టి, అలాగనే పరిస్థితులు బట్టి ఈ యొక్క గ్రంథము రాయబడి ఉన్నదండి. దేవుడికి స్తోత్రము కలుగుగాక. సామెతలు మనకి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనగా మరి జ్ఞానం మనకి నేర్పిస్తున్నది. ఒక వచనం ఉంటది ఇందులో, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి యొక్క నడతలను చూసి జ్ఞానము తెచ్చుకుని ఉన్నాడంట. ఏమండి, 2004 చిన్న వయసులో మరి ఈ యొక్క సాబత్ స్కూల్కి నేను వెళ్తున్నప్పుడు ఆ మెమరీ టెక్స్ట్ ఆ స్టేజ్ మీద మరి నాకు ఇచ్చి చదివించడం జరిగినది. అప్పటి నుంచి ఆ యొక్క వచనాన్ని నేను మర్చిపోనండి. ఎందుకంటే ఆ వచనాన్ని మనం చూసుకున్నప్పుడు ఆ చీమల కంటే మనం శ్రేష్టమైన వారము కదండి. చీమల కంటే మనము చాలా శ్రేష్టమైన వారము. కానీ ఆ చీమలు బహుజ్ఞానము కలిగి మరి ఆ సమయంలో కావాల్సిన ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాయి. అలాగనే చక్కటి మార్గము గుంటా వెళ్తూ ఉంటాయి. అలాగనే వాటికి మంచి స్నేహభావం కూడా ఉండటం జరుగుతూ ఉంటది, చక్కగా లైన్గా వెళ్తూ ఉంటదని. అందుకనే సోమరి ఆ చీమల యొద్దకు వెళ్ళి వాటి యొక్క నడతల ద్వారా జ్ఞానము తెచ్చుకో. ఈ నేటి దినమందు కూడా ఆ చీమల యొద్దకు మనం వెళ్ళాలండి. ఏమండి, ఆ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వాటికి దేవుడు మరి ఏమిస్తున్నాడు? చక్కటి ఆహారం ఇస్తున్నాడు, ఇంకా సంరక్షిస్తూ ఉన్నాడు. కానీ మనము కష్టపడితేనే కానీ, మనం చెమటోడితేనే కానీ మన యొక్క కడుపు నిండదు, మనకు గృహము సంతోషముగా ఉండదు, కష్టపడితేనే కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు, నీతిగా యథార్థవంతులుగా ఉన్న వారిని ఆ పరలోకానికి చేర్చుకుని వారి యొక్క కన్నీటి బిందువుని నేను తుడిచి వేస్తానని ప్రకటన గ్రంథంలో ఆ వాక్యముల ద్వారా వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యాంశంలోకి మనం వెళ్ళినట్లయితే ఈ రోజున వాక్యాంశం ఏంటండి? మనము క్రీస్తుని పోలి మనం ఉండాలి. నీ ప్రవర్తన క్రీస్తుని పోలి ఉండాలని ఈ రోజున వాక్యాంశమై ఉన్నది. అయితే ఈ యొక్క వచనాన్ని మనం చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 9వ వాక్య భాగంలో ఎలాగున కనబడుచున్నది. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. దేవునికి మహిమ కలుగుగాక. యథార్థవంతుడిగా ప్రవర్తించిన వాడు, నీతిగా ఉన్నవాడు నిర్భయముగా ఉంటాడు. ఏమండి, వాడిని ఎవరును భయపెట్టలేరు,
సింహం వచ్చినా కూడా భయపడడం, ఎంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చినా కూడా ఇదిగో నిన్ను చంపేస్తాము, ఇలాగున నిన్ను హింసిస్తామన్నా కూడా ఏమండి యథార్థవంతుడు ఎప్పుడునూ భయపడడు. ఈ రోజున గమనించు సహోదరుడా, నీ మధ్యకు చాలా మంది వస్తూ ఉన్నారు. ఇదిగో నీ యొక్క ప్రవర్తన బట్టి నీ మధ్యకు వస్తూ ఉన్నారు. ఇదిగో ఆ యొక్క దేవుని నీవు నమ్ముకో, లేకపోతే ఈ దేవుని నమ్ముకో, ఆ దేవుణ్ణి విడిచిపెట్టి ఈ దేవునిలోనికి రా అని చాలా మంది నీ యొద్దకు వస్తూ ఉన్నారు. వాక్యము తెలిసిన వాడు ఎలా ఉంటాడంటే యథార్థవంతుడిగా ఉంటాడు, నీతిమంతుడిగా ఉంటాడు. ఆ వ్యక్తి ఎప్పుడునూ కుడికి కాని ఎడమకు కాని తొట్టిల్లిపోవడం, నిలకడగా ఉంటాడు. ఆ వ్యక్తి నిర్భయము కలిగి జీవిస్తాడు, ప్రవర్తిస్తాడు. దేవుని స్తోత్రము కలిగాక. ఈ రోజున ప్రియ బిడ్డలారా, ఏమండి మాట మార్చేవారు చాలా మంది ఉంటూ ఉన్నారు. 500 ఇస్తే మాట మారుస్తున్నారు, 1000 రూపాయలు ఇస్తే మాట మారుస్తున్నారు, అబద్ధ సాక్ష్యములు పలుకుతూ ఉన్నారు, అనీతి మంతులుగా ఉంటూ ఉన్నారు. ఆ ధనము ఎంతైతే నీవు సంపాదించుకుంటావో చిరిగిన సంచిలో వేసుకున్న ధనములో ఉంటావు. ఆ ధనము ఎంతైతే నీవు సంపాదించుకుంటావో అంతకంటే రెట్టింపుగా నీ యొక్క అనారోగ్య విషయంలో అవి నీవు ఖర్చు పెట్టే అవకాశము ఉండబోతుంది. ప్రియమిత్రులారా, ఎప్పుడు మనము దేవునికి యథార్థవంతులుగా మనం ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఎప్పుడునూ ఆయన వరకలేదు, బెరకలేదు, ఒకలాగానే ఉన్నాడు, ఒకే రీతిగా ఉన్నాడు. ఆ పరలోకం నుంచి ఆ సింహాసనం విడిచిపెట్టి ఈ యొక్క భూలోకానికి ఎలా అయితే వచ్చి ఉన్నాడో, ఎలా అయితే జీవించి ఉన్నాడో, ఈ నేటికి కూడా నీ పట్ల నా పట్ల అదే రీతి ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రము కలుగుగాక. మనుషులైతే ప్రేమలు మార్చేస్తూ ఉన్నారు. ఏమండి కుటుంబంలో కూడా ప్రేమలు మారిపోతూ ఉన్నాయి, లోకంలో ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. కానీ దేవుని యొక్క ప్రేమ ఎన్నిటికీ చల్లారిపోతాం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని నీ ప్రవర్తన సరైన క్రమంలో ఉండాలి, ప్రభువుని పోలి ఉండాలి. నీ యొక్క ప్రవర్తన నిర్భయముగా నీవు జీవిస్తావు, నిర్భయముగా నీవు ప్రవర్తిస్తావు. కుటిల వర్తనుడు బయలుపడను. ఏమండి మాట మార్చేవాడు ఎలా ఉంటాడు? ఏమండి మాట మార్చేవాడు ఊసరు వెళ్ళి అంటారు కదండి, ఆ ఊసరు వెళ్ళి ఎలా ఉంటాడు? ఆ యొక్క సమయోచితమైన జ్ఞానం ఉండదు, సమయానికి తగినట్లుగా మారిపోతూ ఉంటారు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే భయపడిపోతూ ఉంటాడు. కానీ యథార్థముగా ఉన్నవాడు ఎలా ఉంటాడంటే నిర్భయము కలిగి ఉంటాడు. ఏమండి బలము కలిగి ఉంటాడు, ధైర్యము కలిగి ఉంటాడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనే ఒక తీర్మానం కలిగి ఉంటాడు. ఆ విషయాల్లో ఈ వాక్యం వింటున్న సహోదరులు ఎవరైనా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎవరి కొరకు మీరు భయపడొద్దు, దేవునికి మాత్రమే మీరు భయపడండి. దేవునికి మాత్రమే మీరు భయపడండి, ఎవరికి భయపడద్దు. ఈ లోకంలో ఎంతో మంది మిమ్మలను భయపెట్టే రీతిగా ఉండే ఆ రోజులు రాబోతూ ఉన్నాయి. వాక్యం చెప్తే, ప్రార్థన చేస్తే, బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటే నీ కాళ్ళు నరికి వేస్తాం, నిన్ను శిరస్త్యాగనం చేస్తామని భయంకరమైన మాటలు రాబోతున్నాయి. ప్రియమిత్రులారా, ఈ నేటి దినము నుంచే యథార్థముగా ప్రవర్తించి మరొక వాక్యం చదువుకుందాం. ఇక్కడ ఎన్నో వాక్యములు మనము పొందుపరుచుకున్నాము. అయితే దావీదు కీర్తన 25వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువున్నట్లయితే, నీ కొరకు నేను కనిపెట్టుచూ ఉన్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? యథార్థతయు నిర్దోషము నన్ను సంరక్షిస్తుంది. చిటికేస్తే సైన్యం వస్తుందండి దావీదుకి, కానీ దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. దావీదు కంటే మనము గొప్పవారుమా? దావీదు కంటే మరి మనము యథార్థవంతము కలిగి ఉన్నామా? ఏమండి నిర్దోషమైన జీవితం మనకు కలిగి ఉన్నామా? నీతిమంతుల యొక్క ఆ జాబితాలో మనం ఉన్నామా? మంచి మనసు, దావీదు లాంటి మంచి మనసు మనకు కలిగి ఉన్నదా? దావీదు మనసును బట్టి దేవునికి ఆలయము కట్టాలని ఆశపడ్డాడు. ఏమండి ఈ రోజున దేవునికి మందిరానికి వెళ్తున్నా కూడా ఆ యొక్క సంఘాన్ని ఆటంకపరిచేవారు ఎంతో మంది ఉన్నారు, ప్రబుద్ధులు ఉన్నారు. దేవునికి మందిరానికి వెళ్ళి పెద్దలుగా చలామణి అవుతూ ఉన్నారు. ఆ చలామణి అవుతున్న వారు
ఏమండి, ఏదైనా కార్యక్రమం వారికి ఇవ్వకపోయినట్లయితే వారు ఆ సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు కూడా ఉన్నారు సంఘాల్లో. అటువంటి రీతిగా ఉండకూడదు. సంఘాల్లోకి వెళ్ళి కూడా నేను హేయుణ్ణి, నేను దౌర్భాగ్యమణ్ణి అని చెప్పుకునేవారు ఎంతో మంది కనబడుతున్నారు ప్రియదేవుని బిడ్డలారా. అటువంటి వారు ఈ వాక్య పరిచర్యలో వింటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయతో మీరు మారండి, మీ యొక్క హృదయాలను మార్చుకొనండి. ఇక్కడ ఆదికాండము 7వ అధ్యాయంలో ఒక నీతిమంతుడు కనబడుతూ ఉన్నాడు. ఏమండి, 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నట్లయితే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, నీతిమంతుడని చెప్తూ ఉన్నాడు నోవాహుని. అక్కడ ఎంతో మంది లక్షలాది జనమున్నారు. ఆ లక్షలాది జనము ఆ ప్రళయంలో కొట్టుకుని పోయి ఉన్నారు. కానీ దేవుని మాట ప్రకారముగా యథార్థముగా నీతిమంతుడిగా జీవించేవారు ఎవరైనా ఉన్నారంటే అక్కడ కేవలము ఆ యొక్క నోవాహు, వారి యొక్క కుటుంబము. ఇంకా మరి ఎవరునూ అక్కడ లేరు నీతిమంతులుగా. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారిని మాత్రమే ఆ పరలోకపు రాజ్యము అనగా ఆ వాడ ఎక్కే అవకాశము నీకు, నాకు, మనకి ఆ దేవుడు దయచేసేలాగా మనము ప్రార్థన చేయాలి. అందుకని ప్రభు అంటున్న మాట ఏంటంటే, నీ ప్రవర్తన క్రీస్తుని పోలి ఉండాలి. క్రీస్తుని పోలి ఉండాలి. నీ ప్రవర్తన క్రీస్తుని పోలి ఉంటుందా? క్రీస్తు ఎలా అయితే జీవించి ఉన్నాడో, క్రీస్తు ఎలా అయితే మాట పలికున్నాడో, యథార్థముగా ఉన్నాడో అలా ఉంటున్నదా? జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా. క్రీస్తు అపవిత్రమైన మాటలు పలకలేదు. క్రీస్తు అపవిత్రమైన చోటుకు వెళ్ళలేదు. క్రీస్తు అపవిత్రమైన ఆలోచన చేయలేదు. క్రీస్తు అపవిత్రులతోటి కూర్చున్నాడు, కానీ అపవిత్రుల ద్వారా అతను అపవిత్రపరచబడలేదు. పవిత్రమైన మాటల ద్వారా అపవిత్రము కలిగిన వారిని సహితము ఆయన మార్చున్నాడు. అటువంటి ప్రవర్తన నీకున్నదా? నీకున్నట్లయితే ఈ క్షణమందే నీ హృదయం మీద చేయి వేసుకుని, ప్రభువా, ఇంతవరకు నేను పాపం చేస్తున్నాను, దయతో నన్ను క్షమించి నీ పోలికగా నడిచే బాధ్యత నాకు అనుగ్రహించి ప్రభు అంటే దేవుడు తప్పగా నీ మనస్సు, నీ యొక్క ఆలోచన, నీ యొక్క మాటను బట్టి ఆయన అంగీకరించి నీకున్న ప్రతి పాపములను ఆయన తొలగించే సమర్థుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు నీకు వందనాలు. నీ వాక్యమే కదా మమ్మల్ని బలపరిచేది, నీ వాక్యమే కదా మమ్మల్ని స్థిరపరిచేది. ప్రభువా, నీవు దీవిస్తేనే కదా మేము దీవించబడగలము. తండ్రి, మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నమ్మకము కలిగి ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. ప్రభువా, నైనా ఈ లోకంలో ఎటువంటి రీతిగా సాతానుడు మా మధ్యకు వచ్చినా కూడా సాతానుని నీ యొక్క వాక్యం ద్వారా ఎదిరించడానికి అటువంటి శక్తిని, జ్ఞానము నైనా మాకు అనుగ్రహించండి. ప్రభువా, నీ యొక్క జ్ఞానము లేకపోయినట్లయితే మేము ఎవరిని ఎదిరించలేము తండ్రి. నీ యొక్క జ్ఞానము లేకపోతే మేము యథార్థవంతముగా మేము జీవించలేము తండ్రి. నీ యొక్క జ్ఞానము మాకు అనుగ్రహించండి. సొలొమోను జ్ఞానం మాకు ప్రసాదించిన గాక నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభు, ఈ యొక్క వాక్య పరిచర్యలో ఏకీభవిస్తున్న వారిని, ఈ వాక్యాన్ని ఇతరులకు చేరవేస్తున్న వారిని అయినా ప్రభు, ఎంతో మందిని ఈ వాక్య పరిచర్య ద్వారా మేము కలుస్తూ ఉన్నాం తండ్రి. వారు కూడా వారి యొక్క నైనా గృహాలు కూడా ఎంతగానో ఆశీర్వాదం పొందుకుంటున్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. నైనా వింటున్న వారిని, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారని ప్రతి ఒక్కరిని దీవించండి. ఇదిగో ప్రభు, ఎవరైతే నైనా ఏ విన్నపములను నైనా ఈ యొక్క ప్రార్థనలో నైనా మరి తెలియచేస్తున్నారో ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. ప్రార్థన వినేవాడు నీవు తప్ప ఈ యొక్క లోకంలో ఏ దేవుడు లేడు తండ్రి. ప్రతి ప్రార్థన ఆలకించి వారికి కావాల్సిన ఇవులన్నీ మీరు అనుగ్రహిస్తారని నీ చిత్తమైతే ప్రభువ, ఈ వారంలో జరిగిన ఆ వివాహాన్ని కూడా ఎంతగానో మీరు ఘనముగా ఆయన జరిగించినందుకు వేలాది స్తోత్రములు. ఇదిగో ప్రభు, నూతనముగా జతపరచబడి ఉన్న ప్రభుని బట్టి, సహోదరి శిరీషను బట్టి నీకు వందనములు. వారి యొక్క దాంపత్య జీవితాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తారని నిశ్చితమైతే ప్రభువ, నేను చేస్తున్న పరిచయను బట్టి, నేను చేస్తున్న సంఘాన్ని బట్టి, అలాగనే ప్రభువ ఆ యొక్క సంఘాలను, అలాగనే ప్రభు ఈ యొక్క సంఘాలను కాల్చున్న నాయకురాణులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని, ఈ లోకంలో జీవించడానికి సమీచితమైన జ్ఞానం మాకు అనుగ్రహిస్తారని నజరుడైన యేసు నామములో ఈ కొద్ది విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. క్షమించండి, ఒక విషయము నేను తెలియచేయడము మర్చి ఉన్నాను. ఈ నేటి దినమందు ఒక విషయము నేను చూసి ఉన్నాను. గుజరాత్ ప్రాంతంలో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగి ఉన్నది. మరి అందులో ప్రయాణిస్తున్న వారు చాలా మంది చనిపోయి ఉన్నారని మరి వార్తలు వింటూ ఉన్నాం. అండ్ మరి దేవుడు చనిపోయిన వారి కుటుంబాలకు దేవుడు ఓదార్పు దయచేసేలాగా మనమందరము ప్రార్థన చేద్దాం. ఎంతో దుఃఖంలో ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దామండి. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.